49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. జగిత్యాల జిల్లాలో ఆదివారం ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తుండగా అడ్డగించిన దుండగులు గొడ్డలతో దాడి చేసి కిరాతకంగా చంపేశారు. హత్య తర్వాత అతడి సెల్ ఫోన్ లాక్కెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ హత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. వారు చెప్పిన వివరాల ప్రకారం బీర్పూర్కు చెందిన జువ్వకింది వంశీ తంగూరులోని డ్రైవింగ్ స్కూల్లో పనిచేస్తున్నాడు. ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి వంశీకి కొన్నేళ్లుగా పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ ప్రేమించుకొని చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు వారి ప్రేమను నిరాకరించారు. 2 ఏళ్ల క్రితం మరో యువకుడికిచ్చి పెళ్లి జరిపించారు. యువతికి మరో వ్యక్తితో పెళ్లి జరిగినా వీరి ప్రేమ మాత్రం అలాగే కొనసాగింది. వంశీ ఆ యువతి తరచూ ఫోన్లో మాట్లాడుకుంటున్నారని, కలుసుకుంటున్నారన్న అనుమానంతో ఆమె కుటుంబ సభ్యులు వంశీని పలుమార్లు హెచ్చరించారు. అయినా అతడిలో మార్పు రాలేదన్న కోపంతో యువతి బంధువులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతుడు ఆదివారం కొల్వాయి నుంచి తుంగూరుకు తన బైక్పై వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డగించి గొడ్డలతో నరికి కిరాతకంగా చంపేశారు. అనంతరం అతడి మొబైల్ ఫోన్ లాక్కొని అక్కడి నుంచి పరారయ్యారు. వంశీ హత్య విషయం తెలుసుకున్న బంధువులు, గ్రామస్తులు ఘటనా స్థలానికి వచ్చి ఆందోళన చేశారు. నిందితులను పట్టుకొని తమకు అప్పగించాలంటూ ధర్నాకు దిగారు. మృతదేహాన్ని తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా మృతుడి తల్లి భాగ్య, బాబాయి అడ్డుకున్నారు. అక్కడే ఉన్న లారీ కింద తలలు పెట్టి ఆందోళన చేశారు. పోలీసులు వారితో చర్చించి నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పి శాంతింపచేశారు. యువతి తండ్రి రమేష్, సోదరుడు విష్ణు కలిసి హత్య చేశారంటూ మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.